హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్ఎస్ కలెక్షన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే జడా కుందన్ మోడల్ మొన్న పెట్టాను కదా ఆఫర్ వీడియో, అది వేరే వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకున్నారండి. నేను ఆల్రెడీ కొరియర్ కూడా వాళ్ళకి పంపించేశాను. ఈ వీడియో ఎందుకు షూట్ చేశాను అంటే మేము ఆర్డర్ ఎలా ప్యాక్ చేస్తాము అని చూపించడానికి మాత్రమే నేను వీడియో అనేది షూట్ చేశాను. సో ఎవరు ఆర్డర్ చేసుకున్నా కూడా మేము ఇలానే పంపిస్తాము, ఎలాంటి డ్యామేజెస్ రాకుండా అండ్ బబుల్ ర్యాప్తో ర్యాప్ చేసి బాక్స్లో పెట్టి పంపిస్తామండి. మీరు ఎలాంటి భయం పెట్టుకోని అవసరం లేదు. కొంతమందికి ఉంటుంది కదా, ఒకవేళ కలెక్షన్ నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే భయపడుతూ ఉంటారు, ఎందుకంటే కొన్ని ట్రస్టెడ్ పేజెస్ ఉండవు కదా. అందుకని చెప్పి ఇది నాకు ఎక్కువ ఫాలోవర్స్ లేరండి, ఎక్కువ వ్యూస్ కూడా రావు. సో కానీ మేము ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాం కాబట్టి అండ్ 0 ఆర్డర్స్తోనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. అయినా ఏ ట్రస్టెడ్ పేజెస్ అయినా కూడా ఫస్ట్ ఆర్డర్తోనే స్టార్ట్ చేశారు కదా. సో ఇది నా ఫస్ట్ ఆర్డర్ అండి. అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం భయం లేకుండా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. అండ్ నేను ఏంటి అంటే ఒక ఛాలెంజ్ నాకు నేనుగా తీసుకోవాలి అనుకుంటున్నానండి. అది ఏంటి అంటే అండ్ నేను రోజు 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అండ్ ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 21 కదా, అండ్ నెక్స్ట్ మంత్ 21కి నేను 300 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో అండ్ ఫాలోవర్స్ వచ్చేసి 300 ఫాలోవర్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటుగా 30 డేస్కి 30 ఆర్డర్స్ అనేది నేను టార్గెట్ పెట్టుకున్నానండి. ఎందుకు అంటే నాకు కూడా తెలియాలి కదా, నా కాడ నేను ఎంత క్యాపబిలిటీతో ఉన్నాను, నాకు క్యాపబిలిటీ ఉందా లేదా, అండ్ నాకు కూడా ఆర్డర్స్ వస్తాయా లేదా అని నాకు కూడా తెలియాలి కదా. సో అందుకని చెప్పి నాకు నేనుగా ఇది ఛాలెంజ్ అయితే పెట్టుకున్నానండి. అంటే ఓవరాల్గా 30 డేస్కి 300 సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అండ్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కలిసి 30 ఆర్డర్స్ అయితే 1 మంత్కి ఇలా టార్గెట్ అయితే పెట్టుకున్నానండి. సో తెలీదు ఎన్ని ఆర్డర్స్ వస్తాయో ఏమో తెలీదు, కానీ ఇలా నాకు ఛాలెంజ్ ఉండాలి కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. ఇలా చాలా ఆర్డర్స్ నేను ప్యాక్ చేసి డిస్పాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.